ఏం సినిమా తీస్తున్నావు ఏందో నాకు అర్థం కాలేదు స్వామి. ఎందుకో కంప్లీట్గా బిలో యావరేజ్ అనిపించింది అన్న. సో ఇప్పుడు మనకి పాజిటివ్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ వరకు చాలా బాగున్నాయి, బీజిఎం చాలా బాగుంది అండ్ డిఓపి చాలా బాగుంది అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది. కానీ ఎందుకో కంటెంట్ కంప్లీట్గా గాలికి వదిలేసారు అనిపించింది. ఎక్కడ కూడా ఒక హై మూమెంట్ లేకుండా, లేదంటే వాళ్ళు ఏదైతే తమ్ముడు అని చెప్పి ఒక క్లాస్ టైటిల్ పెట్టుకొని ఆ అక్క తమ్ముల మధ్య ఒక మంచి సీన్స్ పెట్టుకుంటే బాగుంది అనిపించింది. ఈవెన్ మీరు అత్తరెండి దారిలో తీసుకున్నా సరే ఒక సినిమా మొత్తం లేపింది క్లైమాక్స్లో ఒక 10 మినిట్స్ సీక్వెన్స్, అలాంటి సీక్వెన్స్ ఒకటి ఇందులో పెట్టుంటే ఇంకొంచెం బాగుండేదేమో. కానీ ఎందుకో అది పెట్టకుండా మరీ ఫ్లాట్గా వెళ్ళిపోయి ఓన్లీ తను పెట్టిన బడ్జెట్కి యాక్షన్ బ్లాక్స్ మీద డిపెండ్ అయ్యి కంప్లీట్గా సెకండ్ హాఫ్ ఉన్నట్టు అనిపించింది. కానీ కంటెంట్ వైజ్గా అయితే కంప్లీట్గా జీరో. సో సినిమాలో ఏదైనా నెగిటివ్ ఉందంటే అది కంటెంట్. అది కాకుండా ఇప్పుడు లయ గారు ఉన్నా సరే ఆవిడ వరకు క్యారెక్టర్ ఉంది, కానీ అంత ఇంపాక్ట్ పెట్టే సీన్స్ అయితే ఎక్కడ పడలేదు. ఓన్లీ ఫస్ట్ హాఫ్లో 1-2 సీన్స్ పడ్డాయి, కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడ అంత ఇంపాక్ట్ అనిపించలేదు. అండ్ కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే ఎక్కడ కొత్తగా లేకుండా, ఇప్పుడు పాజిటివ్ అంటే సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ అన్న. ఆ యాక్షన్ బ్లాక్స్ వరకు వాళ్ళు పెట్టిన బడ్జెట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ మధ్య ఒక ఇండస్ట్రీ సినిమా వచ్చింది, వాళ్ళు 200 కోట్లు పెట్టి చెప్పినా సరే ఆ 200 కోట్లు మనకి ఎక్కడ స్క్రీన్ మీద కనిపించలేదు. కానీ వీళ్ళు 70 కోట్లు చెప్పారు, 70 కోట్లు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ కంటెంట్ వైజ్గా ఇంకొంచెం బాగా మంచి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అది కాకుండా ఇంకేం పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, పాజిటివ్ ఏం లేదు. ఎందుకో రాబిన్ హుడ్ బెటర్ అనిపించింది. ఎందుకంటే రాబిన్ హుడ్ అట్లీస్ట్ సినిమా బాగాలేకపోయినా సరే అక్కడక్కడ కొంచెం మంచి నవ్వుకునే సీన్స్ ఉంటాయి, బట్ ఇందులో అది కూడా లేదు. అండ్ గ్రిప్పింగ్గా ఎక్కడే వెళ్ళలేదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి టార్చర్లా ఫీల్ అయ్యాం. ఎందుకంటే కంప్లీట్గా తెలిసిన స్టోరీ లేదంటే దాన్ని లాగుతున్నా అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. అట్లీస్ట్ ఆ యాక్షన్ బ్లాక్స్ అయినా సరే కొత్తగా ట్రై చేస్తుంటే బాగుంది అనిపించింది, అదైతే మిస్ అయింది. మూవీ ఎలా ఉందంటే తమ్ముళ్ళలాగానే ఉంది. సారీ, అసలు బాగాలేదన్న సినిమాని. ఏంటంటే నేను దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే ఒక అక్కడ హీరో ఎవరైనా కానీ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాను. బట్ ఈ మధ్యన ఎందుకో దిల్ రాజు గారి సెలక్షన్లో కొంచెం డ్యామేజ్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఏం బాగాలేదన్న. ఒక స్టోరీ లైన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఏది గ్రిప్పింగ్గా లేదు. అంటే వేణు శ్రీరామ్ గారు మరి ఏమని రాసుకున్నారు, ఏమని తీసుకున్నారో తెలియదు, కానీ తీసిన విధానం అయితే చాలా కష్టపడ్డారు. మొత్తం అడవిలో ఉండే సినిమా, చాలా మంచి మంచి లొకేషన్లు పరిచయం చేశారు, బడ్జెట్ కూడా చాలా అయింది సినిమాకి. అది మన అంటే తెర వెనకాల ఖర్చు, తెర మీద